హలో గాయ్స్, మీరు ఎప్పుడైనా టెన్నిస్ ప్లేయర్స్ టెన్నిస్ కోర్ట్లో యూజ్ చేసే ఒక తెల్లటి టవల్ని గమనించారా? అది లండన్లో ఏదో ఒక ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందని మనం అనుకుంటాం. కానీ ఆ క్లాత్ మన ఇండియాలోని ఏదో ఒక ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. అలాగే బ్రిటన్లో తయారయ్యే స్కాచ్, విస్కీ ఇలాంటి పదార్థాలు మన ఇండియాకి ఇంపోర్ట్ చేసుకోవాలంటే దాని ప్రైస్ కంటే డబుల్ ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. కానీ జూలై 15, 2026న ఒక చరిత్రాత్మకమైన మార్పు మొదలైంది. యునైటెడ్ కింగ్డమ్ అండ్ ఇండియా మధ్య ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది. ఇదే రోజున అంటే జూలై 15న భారత్ అండ్ యూకే మధ్య జరిగిన కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ అఫీషియల్గా అమల్లోకి వచ్చింది. మన దేశ ప్రధానమంత్రి దీన్ని ఒక సిగ్నిఫికెంట్ మూమెంట్గా అభివర్ణించారు. ఇది రెండు దేశాల మధ్య జరిగిన కేవలం సంతకాలు మాత్రమే కాదు, ఇది ఎవ్రీ ఇయర్ 25.5 బిలియన్ పౌండ్ల వ్యాపారాన్ని ఇటు ఇండియాకు అటు యూకేకు పెంచుతుంది. బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోయిన తర్వాత చేసుకున్న అత్యంత కీలకమైన ద్వైపాక్షిక ఒప్పందం ఇదే అని అక్కడి గవర్నమెంట్ గర్వంగా చెప్తుంది. ఈ డీల్ ఏదో నిన్న మొన్న అనుకొని అమలు చేసింది కాదు. దీని వెనుక 4 ఏళ్ల కఠినమైన చర్యలు అండ్ మనలాంటి సామాన్యమైన ప్రజలకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈ డీల్ వల్ల మన ఇంట్లోని వస్తువులు ధరలు తగ్గబోతున్నాయా? మన రైతులు, వ్యాపారులకు లాభం చేకూరుతుందా? ఈ వీడియోలో మనం ఈ ట్రేడ్ డీల్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ను చూద్దాం. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మన వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్ఫోలైట్. ఈ డీల్ కోసం చర్యలు 2022లోనే స్టార్ట్ అయ్యాయి. అప్పటి బ్రిటన్ ప్రధాని 2022 దీపావళి కల్లా ఈ డీల్ కంప్లీట్ అయిపోవాలని ఒక టార్గెట్గా పెట్టుకున్నాడు. కానీ తర్వాత బ్రిటన్ రాజకీయాల్లో వచ్చిన మార్పుల కారణంగా ఈ చర్యలు ముందుకు సాగలేకపోయాయి. దానివల్ల ఈ చర్యలు కాస్త 4 ఏళ్ల వరకు కొనసాగాయి. అంటే 2022లో స్టార్ట్ అయిన ఈ చర్యలు 2026లో కంప్లీట్ అయ్యాయి. జూలై 24న ఇండియా అండ్ యూకే మధ్య ఈ డీల్పై సంతకాలు జరిగాయి. కేవలం సంతకాలు జరిగినంత మాత్రాన ఈ డీల్ అమల్లోకి రాదు. ఈ డీల్ అమల్లోకి రావాలంటే అనేక చట్టపరమైన ప్రక్రియలు ఉంటాయి. బ్రిటన్ చరిత్రలో ఒక ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత దాన్ని అమల్లోకి తీసుకురావడం ఇదే మొదటిసారి. అసలు ఎందుకు యూకే ఆ పాలసీని అంత త్వరగా అమల్లోకి తీసుకొచ్చింది? ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆర్థిక అనిశ్చితి నెలకొంది. ఒకవైపు ట్రంప్ అన్ని దేశాలపై ట్యాక్సెస్ వేస్తున్నాడు, మరొక వైపు ఏమో హార్మోజ్ జలసంధి దగ్గర షిప్స్ బయటికి రానివ్వకుండా ఇరాన్ అడ్డుకుంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో రెండు పెద్ద దేశాలు అంటే ఇండియా, యూకే లాంటి పెద్ద దేశాలు పరస్పరం సహకారం అందించుకోవడం ఎంతో అవసరం. మన భారతదేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, త్వరలోనే 3వ స్థాయికి వెళ్తుందని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ఇప్పుడు జరిగిన ఈ అగ్రిమెంట్ వల్ల బ్రిటన్ జీడిపి ఏటా 4.8 మిలియన్ పౌండ్స్ అండ్ అలాగే ఇండియా జీడిపి ఏటా 5.1 మిలియన్ పౌండ్స్ పెరుగుతుందని ఒక అంచనా. మన ఇండియాకి టెక్స్టైల్ రంగం ఒక అతిపెద్ద బలం. మన ఇండియా నుంచి బట్టలు యూకేకి ఎగుమతి చేస్తే దానికి 12% ట్యాక్స్ పడేది. బట్ బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి ఎగుమతి చేస్తే వాళ్ళకి ట్యాక్సెస్ 0 ఉండేది. సో దాంతో మన బట్టలు అక్కడ ఆ కాంపిటీషన్లో నిలబడలేకపోయాయి. ఇప్పుడు జరిగిన ఈ ఒప్పందంతో ఆ 12% ట్యాక్స్ కాస్త 0కి అయింది. హోమ్ టెక్స్టైల్ రంగంలో పాకిస్తాన్ వాటా 55% ఉంటే మన ఇండియా వాటా కేవలం 7% మాత్రమే ఉండేది. ఆ గ్యాప్ని ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా మనం భర్తీ చేయబోతున్నాం. బంగ్లాదేశ్లో ఇప్పుడు ఉన్న పొలిటికల్ ఇష్యూస్ వల్ల గ్లోబల్ కంపెనీస్ అన్ని మన ఇండియా వైపే చూస్తున్నాయి. మన దేశంలో ఉన్న కంపెనీలు లైక్ ఎస్పీ అపారెల్స్ అండ్ గోకుల్దార్స్ ఎక్స్పోర్ట్స్ వంటి కంపెనీలకు 90% కంటే ఎక్కువ ఆదాయం ఎక్స్పోర్ట్స్ నుంచే వస్తుంది. అంటే ఈ డీల్ వల్ల వేల మంది చేనేత కార్మికులకు అండ్ ఫ్యాక్టరీ వర్కర్లకు ఉపాధి లభిస్తుంది. అయితే ఇక్కడ కేవలం టెక్స్టైల్స్ మాత్రమే కాదు, మీ ఇంట్లో మీ డైనింగ్ టేబుల్ మీద ఉండే వస్తువుల ధరలు కూడా భారీగా తగ్గబోతున్నాయి. ఇప్పుడు లగ్జరీ వస్తువుల గురించి మాట్లాడుకుందాం. ఈ ఒప్పందం వల్ల ఎక్కువగా వార్తల్లో నిలిచిన 2 విషయాలు, ఒకటి స్కాచ్ అండ్ విస్కీ, రెండవది లగ్జరీ కార్స్. బ్రిటన్ నుంచి వచ్చే విస్కీపై
ఏకంగా 150% ట్యాక్స్ ఉండేది. అంటే 100 రూపీస్ ఉన్న విస్కీకి ఇక్కడికి వచ్చే వరకు అది 250 రూపీస్ అయిపోతుంది. ఇప్పుడు దాన్ని 75%కు తగ్గించారు. రాబోయే కొన్నేళ్లలో దాన్ని ఇంకా 40%కి తగ్గించే ప్లాన్స్ కూడా ఉన్నాయి. దీనివల్ల ప్రీమియం విస్కీ ధరలు భారీగా తగ్గబోతున్నాయి. దీంతో పాటు లగ్జరీ కార్ల విషయంలో కూడా భారీ మార్పులు జరిగాయి. రోల్స్ రాయల్స్, బెంట్లీ వంటి లగ్జరీ కార్లపై ఇప్పటి వరకు 100 నుంచి 110% ట్యాక్స్ ఉండేది. కానీ ఇప్పుడు జరిగిన ఈ డీల్ ప్రకారం ఎవ్రీ ఇయర్ 20,000 కార్స్ని కేవలం 10% ట్యాక్స్తోనే ఇండియాకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అలాగే మనందరికీ ఎంతో నమ్మకమైన టాటా గ్రూప్లోని జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ ప్రైజెస్ కూడా చౌకగా మారే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రం ఫస్ట్ 5 years ఎలాంటి రాయితీని ఇవ్వలేదు. మెయిన్గా 43 lakhs కంటే బిలో ఉండే కార్లను ఈ జాబితా నుంచి మినహాయించారు. ఎందుకంటే ఇక్కడ మన దేశీయ కంపెనీ అయిన టాటా, మహీంద్రా వంటి కంపెనీలను కాపాడడం ప్రభుత్వ ఉద్దేశం. అంటే ఈ ట్రేడ్ డీల్ వల్ల రిచ్ పీపుల్ కొనుక్కునే కార్ల ప్రైసెస్ తగ్గుతాయి. అండ్ అలాగే మన ఇండియాలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా అంత డిస్టర్బ్ అవ్వదు. అండ్ అలాగే మన ఇండియాలో ఉన్న ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ కూడా డిస్టర్బ్ అవ్వదు. అసలు ఈ ట్రేడ్ డీల్ వల్ల కేవలం వస్తువుల ధరలు మాత్రమే తగ్గుతాయా, లేక మన ఉద్యోగాలకు ఏమైనా మేలు జరుగుతుందా? చాలామందికి తెలియని కానీ అందరికీ అవసరమయ్యే ఒక పాయింట్ సోషల్ సెక్యూరిటీ అగ్రిమెంట్. విదేశాల్లో పనిచేసే భారతీయులకు ఇది ఒక వరం. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ భారతీయుడైనా యూకేకి వెళ్ళి తాత్కాలికంగా పనిచేస్తే అతను అక్కడ సోషల్ సెక్యూరిటీ ట్యాక్స్ కట్టాల్సిందే, అండ్ ఇక్కడ ఇండియాలో కూడా సోషల్ సెక్యూరిటీ ట్యాక్స్ కట్టాల్సిందే. అతను అక్కడ పెన్షన్ తీసుకునే అవకాశం లేకపోయినా కూడా సోషల్ సెక్యూరిటీ ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ ఒప్పందంతో మన ఇండియా నుంచి యూకేకి వెళ్ళి పనిచేసే ఎంప్లాయీస్ డబుల్ ట్యాక్స్ కట్టకుండా ఉంటుంది. అండ్ అలాగే దీంతో పాటు మన ఇండియన్ ఐటీ కంపెనీస్ కూడా దాదాపు 4,000 crores ఎక్కువ బిజినెస్ చేసే అవకాశం కూడా ఉందని ఎక్స్పర్ట్స్ నాస్కామ్ వంటి సంస్థలు దీన్ని ఒక భారీ విజయంగా పేర్కొన్నాయి. బ్రిటన్లో అక్కడ ప్రతిపక్ష నేతలు కూడా ఈ ట్రేడ్ డీల్ని బాగా వ్యతిరేకించారు. కానీ అక్కడ బ్రిటన్ గవర్నమెంట్ మాత్రం ఈ డీల్పై ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ డీల్ ఇప్పుడు మన ఇండియన్ కంపెనీస్ అయిన TCS, ఇన్ఫోసిస్ వంటి కంపెనీస్ ప్రపంచ కంపెనీస్తో పోటీ పడడానికి మరింత సహాయపడుతుంది. ఈ డీల్ మనం మాట్లాడుకున్నంత సాఫీగా ఏం జరిగిపోలేదు. స్టీల్ ఎక్స్పోర్ట్స్ విషయంలో అయితే ఒక చిన్న యుద్ధమే జరిగింది. స్టీల్ అంటే ఒక దేశ పురోగతికి బ్యాక్బోన్ లాంటిది. మన ఇండియా నుంచి యూకేకి స్టీల్ ఎక్స్పోర్ట్ చేయడం ఇంతకుముందు ఒక పెద్ద సవాల్లాగే ఉండేది. బ్రిటన్ తన సొంత కంపెనీస్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక సేఫ్ గార్డ్ పాలసీని పెట్టింది. సో దీంతో మన ఇండియా నుంచి యూకేకి ఎక్స్పోర్ట్ చేసే స్టీల్ ఎగుమతి చేయడం చాలా కష్టంగా ఉండేది. మనం ఎక్స్పోర్ట్ చేసే స్టీల్పై అక్కడ ట్యాక్సెస్ కూడా భారీగా ఉండేవి. ఈ ట్రేడ్ డీల్ డిస్కషన్లో ఒకానొక సమయంలో కేవలం ఈ స్టీల్ డిస్కషన్లోనే ఈ ట్రేడ్ డీల్ మొత్తం బ్రేక్ అయ్యే ఛాన్సెస్ వచ్చాయి. బట్ అక్కడ మన ఇండియా ఈ కాన్ఫ్లిక్ట్ని బాగా చాకచక్యంగా డీల్ చేసి ఈ ట్రేడ్ డీల్ అగ్రిమెంట్ని కంప్లీట్ చేసింది. ఇప్పుడు ఈ అగ్రిమెంట్ తర్వాత ఎవ్రీ ఇయర్ మనం దాదాపు 11 లక్షల టన్నుల స్టీల్ను యూకేకి ఎలాంటి ట్యాక్స్ లేకుండా ఎక్స్పోర్ట్ చేయవచ్చు. ఇది ఇంతకుముందు ఉన్న దానితో కంపేర్ చేస్తే దాదాపు 3 times మోర్. ఇక్కడ ఈ స్టీల్ డిస్కషన్లో గెలిచిన మన ఇండియా కానీ డైరీ ప్రొడక్ట్స్ విషయంలో మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. మన దేశంలో ఉన్న పాల ఉత్పత్తి రంగం అతి సున్నితమైనది. ఇప్పుడు యూకే నుంచి మన డైరీ ప్రొడక్ట్స్ మన ఇండియాకి ఇంపోర్ట్ చేసుకుంటే ఇక్కడ మన లోకల్గా ఉన్న రైతుల ఆదాయం ఇంపాక్ట్ అవుతుంది. సో అలా ఇంపాక్ట్ అవ్వకూడదని రైతుల ఆదాయం స్టెబిలిటీగా ఉండాలని డైరీ ఇంపోర్ట్స్ని కంప్లీట్గా తన ఆధీనంలోనే ఉంచుకుంది ఇండియా. ఇప్పుడు బ్రిటన్కు లా అండ్ ఫైనాన్స్ సెక్టార్లో మంచి పట్టే ఉంది. సో బ్రిటన్ ఇండియాని రిక్వెస్ట్ చేసింది అక్కడి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అండ్ లా ఎక్స్పర్ట్స్ని ఇండియాలో పనిచేయడానికి అనుమతించాలని. బట్ మన ఇండియాలో లా వృత్తిని ఒక మామూలు వృత్తిలా కాకుండా ఒక నోబెల్ వృత్తిలాగా చూస్తారు. సో అందుకోసం ఇండియా అక్కడి నుంచి వచ్చే లాయర్స్ని కానీ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ని కానీ ఇక్కడ వర్క్ చేయడానికి అనుమతించలేదు. అంటే ఈ డీల్ 2 దేశాల మధ్య వస్తువుల మార్పిడి మాత్రమే కాదు, 2 దేశాల ఆత్మగౌరవం, ఆర్థిక ప్రయోజనాల మధ్య ఒక సమతుల్యత. ఈ ఒప్పందం వెనుక ప్రపంచ రాజకీయాల ప్రభావం కూడా ఎంతగానో ఉంది. బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోయిన తర్వాత బ్రిటన్కు ఇండియా లాంటి బలమైన ఆర్థిక వ్యవస్థ తోడు కావాలి. అందుకే బ్రిటన్కు ఈ ట్రేడ్ డీల్ చాలా ఇంపార్టెంట్. సో అందుకనే బ్రిటన్ గవర్నమెంట్ యూరోపియన్ యూనియన్ కంటే ముందే ఇండియాతో ఈ అగ్రిమెంట్ని కంప్లీట్ చేసుకుంది. ఈ అగ్రిమెంట్తో మన ఇండియా నుంచి యూకేకి ఎక్స్పోర్ట్ చేసే దాదాపు 99% వస్తువులు 0 ట్యాక్స్తో ఎక్స్పోర్ట్ చేయవచ్చు. ఈ ఒప్పందం అయిపోయిన వెంబటే లాభాలేమి రావు కంపెనీస్కి. దీని బ్యాక్గ్రౌండ్లో చాలా విషయాలు జరగాలి.
మన ఇండియాలో ఉన్న ఇంపోర్ట్ కంపెనీస్ బ్రిటన్ గవర్నమెంట్తో సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ గురించి డిస్కషన్ స్టార్ట్ చేశాయి. సో ఇక సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ అంటే ఆ వస్తువు ఇండియాలో తయారైందా లేదా యూకేలో తయారైందా అని. కేవలం ఇండియా అండ్ యూకేలో తయారైతే మాత్రమే ఆ ప్రోడక్ట్కి జీరో ట్యాక్స్ వర్తిస్తుంది. ఇన్ కేస్ అది చైనా నుంచి కానీ వేరే ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకొని మళ్ళీ అది మనం యూకేకి ఎక్స్పోర్ట్ చేస్తే దానిపైన ట్యాక్స్ జీరో వర్తించదు. ఇక్కడ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా చాలా చిన్న చిన్న కంపెనీస్కి అవేర్నెస్ పెంచడానికి ఒక 1000 మెంబర్స్తో ట్రేడ్ ఎక్స్పర్ట్స్ టీమ్ని క్రియేట్ చేసి అలాట్ చేసింది. ఎందుకంటే చాలా చిన్న కంపెనీస్కి అసలు ఈ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగిందని కూడా తెలియదు. ఈ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల వాళ్ళు వితౌట్ ట్యాక్సెస్తో ఎక్స్పోర్ట్ చేయొచ్చు అని వాళ్ళకి అసలు అవగాహన కూడా ఉండదు. ఇండియాకి ఇంజనీరింగ్ సెక్టార్ ఒక పెద్ద బలం. ప్రతి ఏటా దాదాపు $122 బిలియన్ వర్త్ ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్ని మనం యూకేకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ఇప్పుడు జరిగిన ఈ ట్రేడ్ డీల్ వల్ల బ్రిటన్లోని ఏరోస్పేస్ అండ్ అలాగే అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లోకి మన ఇండియన్ కంపెనీస్ ఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్స్ పై ఉన్న 18% ట్యాక్స్ ఇప్పుడు కంప్లీట్లీ జీరో అయిపోయింది. అండ్ అలాగే మన ఇండియా నుంచి యూకేకి ఎక్స్పోర్ట్ చేసే గోల్డ్ ఆర్నమెంట్స్ అండ్ డైమండ్స్ పైన ఉన్న 4% ట్యాక్స్ కూడా ఇప్పుడు జీరోకి తగ్గింది. ఇప్పుడు ఈ ట్యాక్స్ జీరో అవడం వల్ల మన ఇండియన్ కంపెనీస్కి ఎక్కువ ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఒప్పందం వల్ల మన ఇండియాలో ఉన్న రైతులకు అలాగే మత్స్యకారులకు కూడా చాలా బెనిఫిట్ ఉంది. రైస్ అండ్ షుగర్ ఈ 2 ప్రోడక్ట్స్ మినహాయిస్తే మిగతా అన్ని అగ్రి ప్రోడక్ట్స్ యూకేకి జీరో ట్యాక్స్తో ఎక్స్పోర్ట్ చేయవచ్చు. అండ్ అలాగే సముద్ర ఉత్పత్తులపై ఉన్న 21% ట్యాక్స్ కూడా ఇప్పుడు పూర్తిగా రద్దయింది. సో దీంతో మన ఆంధ్ర అండ్ కేరళ తీర ప్రాంతంలో పండించే రొయ్యలు చేపలు ఇప్పుడు చాలా తక్కువ ధరకే యూకేలో లభిస్తాయి. బ్రిటన్ ఫ్యూచర్లో కార్బన్ బోర్డర్ అడ్వాన్స్మెంట్ మెకానిజం అనే ఒక కొత్త రకమైన ట్యాక్స్ని తీసుకురాబోతుంది. దీంట్లో ఏం చేస్తారంటే ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి ఎంత కార్బన్ ఎమిషన్ జరుగుతుందో దానికి సమానంగా ట్యాక్స్ విధిస్తారు అక్కడ. ఒకవైపు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా ప్రోడక్ట్ ప్రైజెస్ తగ్గుతున్నా కూడా బట్ ఫ్యూచర్లో ఈ ట్యాక్స్ వల్ల మళ్ళీ ప్రైజెస్ పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా స్టీల్ అండ్ కెమికల్స్ ఇండస్ట్రీస్పై ఈ ట్యాక్స్ ఎక్కువగా పడే అవకాశం ఉంది. అందుకే మన ఇండస్ట్రీస్ ఇప్పటి నుంచే గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేస్తే ఫ్యూచర్ చాలా బాగుండే అవకాశం ఉంది. కేవలం ఎక్స్పోర్ట్స్ కోసం అనే కాదు, ఇక్కడ మన ఇండియాలో ఉన్న ఎన్వైరన్మెంట్ కూడా చాలా క్లియర్గా అండ్ క్లీన్గా ఉంటుంది. ఇక్కడ కేవలం మనం వస్తువులను తక్కువ ధరతో తయారు చేస్తే సరిపోదు, పర్యావరణానికి హాని జరగకుండా కూడా చూసుకోవాలి. ఇక్కడ బ్రిటన్ కూడా గ్రీన్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ వంటి రంగాల్లో ఇండియాకి సహాయం చేయడానికి ముందుకు వస్తుంది. మన ఇండియన్ హిస్టరీలోనే ఫస్ట్ టైం మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ మార్కెట్ని విదేశీ కంపెనీలకు ఓపెన్ చేసి పెట్టింది. సో దీంతో విదేశీ కంపెనీస్ మన సెంట్రల్ గవర్నమెంట్కి అవసరమయ్యే వస్తువుల కోసం లేదా ఏదైనా ప్రోడక్ట్స్ కోసం వాళ్ళు బిడ్లో పాల్గొనవచ్చు. మన ఇండియా ప్రస్తుతం వికసిత్ భారత్ 2047 లక్ష్యం దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పుడు ఈ జరిగిన ఇండియా అండ్ యూకే అగ్రిమెంట్ ఈ లక్ష్యానికి ఒక మెయిన్ ఫ్యూయల్గా మారే అవకాశం ఉంది. ఇది కేవలం పన్నుల తగ్గింపు మాత్రమే కాదు, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, ఇన్నోవేషన్ అండ్ అలాగే పెట్టుబడులకు కూడా ఎంతగానో దోహదపడుతుంది. రాబోయే రోజుల్లో ఏఐ, ఫిన్టెక్ అండ్ ఫినాన్స్ రంగంలో ఈ 2 దేశాల మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉండే అవకాశం ఉంది. బ్రిటన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పరిశోధన సామర్థ్యాన్ని ఇండియాకి తీసుకువస్తే మన ఇండియా తన టాలెంట్ అండ్ హ్యూజ్ మార్కెట్ని అందిస్తుంది. చైనా నుంచి చాలా ప్రపంచ కంపెనీస్ ఇప్పుడు బయటికి వెళ్తున్న తరుణంలో మనం ఇప్పుడు యూకేతో చేసుకున్న ఈ అగ్రిమెంట్ ద్వారా ఇండియా ఒక గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లాగా మారే అవకాశం ఉంది. ఈ ట్రేడ్ డీల్ కనుక సక్సెస్ అయితే మంచి లగ్జరీ ప్రోడక్ట్స్ అండ్ క్వాలిటీ కలిగిన ప్రోడక్ట్స్ తక్కువ ధరకే సామాన్యుడికి లభిస్తాయి. దీంతో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్కి ప్రాఫిట్ అండ్ అలాగే కొనుక్కుంటున్న సామాన్యునికి కూడా ఎంతో కొంత లాభం చేకూరుతుంది. ఈ ట్రేడ్ డీల్ అంటే కేవలం కొన్ని పేపర్ల మీద సంతకాలు మాత్రమే కాదు, ఇది ఒక దేశ సార్వభౌమత్వం అండ్ అభివృద్ధి మధ్య జరిగే ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్. అయితే ఈ అగ్రిమెంట్లో ఇప్పటి వరకు ఇంకా బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఈ BIT ఎందుకు ఉపయోగపడుతుందంటే దీని ద్వారా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేసుకునే కంపెనీస్లకు చట్టపరమైన రక్షణ కల్పిస్తుంది. ఈ ఒప్పందం ఒక గమ్యం కాదు, ఒక ఆరంభం మాత్రమే. గ్లోబల్ మార్కెట్లో ఎంతో కాంపిటీషన్ పెరిగింది, దాంతోపాటు మన ప్రోడక్ట్స్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవ్వాలి. మన వ్యాపారాలు అండ్ అలాగే పర్యావరణం కూడా చాలా సురక్షితంగా ఉండాలి. ఈ ఒప్పందం మీ జీవితాలని ఎలా ప్రభావితం చేస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.